స్టిర్ ఫ్రైడ్ నూడిల్స్ విత్ వెజిటబుల్స్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. క్యాప్సికమ్, క్యాబేజ్, ఉల్లికాడలు, స్వీట్ కార్న్, బ్రోకలీ, కాస్త వెనిగర్, వెల్లుల్లిపాయలు, అల్లం, చిల్లీ సాస్, సోయా సాస్, కొద్దిగా పంచదార, మిరియాల పొడి, ఇంకా నూడిల్స్. ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నమాట. నూడిల్స్ ఎప్పుడైనా సరే ఏ స్టైల్లో చేసుకున్నా కూడా కామన్గా ఉంటాయి. కొంచెం అందులో వేసే ఇంగ్రీడియంట్స్ అటు ఇటు వేసుకున్న దానివల్ల ఆ తేడాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకనే అన్నీ ఒకేలా ఉన్నాయి అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ బాగుంటాయి. యూజువల్లీ మంగోలియన్ డిషెస్లో వాటిలో కాస్త వెట్గా ఉన్న డిషెస్ కూడా ఉంటాయి. ఇది మాత్రం అలాంటిది కాదు. ఇది స్టిర్ ఫ్రైడ్ నూడిల్స్ ఉంటాయి కదా, అదే విధంగానే ఉంటుంది. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో నీళ్లు పోసుకున్నాను. తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేశాను, నూడిల్స్ ఉడికించుకోవడానికి అన్నమాట. అవి ముద్దగట్టకుండా ఉండడానికి ఆయిల్. ఓకే, కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను. ఓకే, నూడిల్స్ వేసుకుందాం. నూడిల్స్ బ్లాంచ్ అవ్వాలి. ఈలోపు వెజిటేబుల్స్ రెడీ చేసుకుందాం. వెజిటేబుల్స్ రెడీ చేసుకొని అవి కూడా కుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫైన్గా క్యాబేజ్ కట్ చేద్దాం అనుకుంటున్నాం. చాప్ చేసుకుందాం. జూలియన్ చాప్ అంటాం, జూలియన్స్ కట్ చేసుకోవాలి దీన్ని. అదే చేయబోతున్నా. వీలైనంత ఫైన్ చాప్ చేద్దామని అనుకుంటున్నా. ఓకే, చాలు. పర్పుల్ క్యాబేజ్ అంటారు దీన్ని. ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అవుతోంది. చైనీస్లోనే బాగా ఫేమస్ అన్నమాట పర్పుల్ క్యాబేజ్. వాట్ నెక్స్ట్? ఉల్లికాడలు కూడా చాప్ చేసుకున్నాం. అలాగే ఈ పెనం కింద కూడా మంట పెట్టేసుకున్నాం. నెక్స్ట్ వెల్లుల్లి చాప్ చేసుకుందాం. ఇది ఈ విధంగానే మామూలుగా ఫైన్ చాప్ చేసేసుకుంటున్నా, క్రష్ చేయకుండా. ఎందుకంటే నూడిల్స్లో, ఈ పర్టికులర్ నూడిల్స్ స్టైల్లో ఈ విధంగా పలుకులుగా వెల్లుల్లిపాయలు పడడం అనేది బాగుంటుంది, ఆనవాయితీ. ఫస్ట్ పెనంలో ఆయిల్ వేసుకుంటున్నాం. దెన్ గార్లిక్. ఈ జింజర్ కూడా అన్నమాట. జింజర్ గార్లిక్ పేస్ట్ వాడేస్తూ ఉంటారు యూజువలీ. అలా కాకుండా మనం ఇలా చాప్ చేసుకొని కనుక వేసుకుంటే దాంట్లో వచ్చే ఆ స్మెల్, ఫ్రేగ్రెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి, బాగుంటుంది. ఓకే, జింజర్ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఆ నూనెకి ఆ జింజర్ గార్లిక్ స్మెల్ వస్తుంది అన్నమాట, ఫ్లేవర్. నెక్స్ట్ ఏం చేద్దాం? 1 by 1 హాట్ టు సాఫ్ట్ వెజిటబుల్స్ వేసేసుకోవచ్చు.
క్యాప్సికమ్ వేస్తున్నా. ఉల్లికాడలు, అండ్ బ్రోకలీ. ఫ్లవర్లెట్స్ ఆల్రెడీ స్ప్లిట్ చేసుకుని ఉన్నాం కదా, అలాగే వేసేస్తున్నాను. దెన్ స్వీట్ కార్న్. జస్ట్ అలా మగ్గినట్లుగా వేగాలంతే అన్నమాట. ఈ సోయా సాస్ ఇంపార్టెంట్ కదా. నిజానికి ఈ ఓరియంటల్ కుజిన్ అన్నింటిలో కూడా ఏంటంటే సాసెస్ బాగా ఇంపార్టెంట్ అనమాట. ముందే సాసులు రెడీ చేసి పెట్టుకుంటారు, వీళ్ళకి కావాల్సిన డిష్ కోసం ఆ సాస్ని కొద్దిగా అప్లై చేసేస్తారనమాట. ఒకవేళ మీరు నాన్ వెజ్ నూడిల్స్ ఏమైనా తయారు చేసుకోవాలనుకున్నట్లయితే దీంట్లోనే చికెన్ కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు అనమాట. చికెన్ కానీ ఎగ్ కానీ. ఫస్ట్ ఎగ్ వేసుకుంటాం యూజువల్. ఎగ్ వేసి ఎలా ఉంటాయి, తర్వాత వేస్తే వీటన్నింటికి అంటుకుపోద్ది కదా, వేడివేడిగా విడిగా ఉండదు. అందుకని ఫస్టే ఎగ్ వేసి స్క్రాంబుల్ చేసేసుకుంటాము. స్క్రాంబుల్ అయిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటాం. ఆల్మోస్ట్ నీళ్ళు కూడా ఇంకిపోతున్నాయి ఇక్కడ. దీన్ని స్ట్రెయిన్ చేసుకుందాం. ఓకే, ఇలా వేసేసుకోవచ్చు. స్మూత్గా, కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. నాకైతే బాగా నచ్చేసింది. అయితే ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ చైనీస్ నూడిల్స్ ఇట్లాంటివి వండేటప్పుడు ఇప్పుడు కలర్ ఎంత అద్భుతంగా అయితే ఉంటుందో అంతా కూడా సోయా సాస్ వేసేంతవరకే. సోయా సాస్ వేసిన తర్వాత మొత్తం కలర్ మారిపోతుంది. ఓకే, సీజనింగ్ టైం మంది కొద్దిగా పంచదార, చిల్లీ సాస్, వెనిగర్, ఓకే, పర్పుల్ క్యాబేజ్, పెప్పర్, సోయా సాస్. సాల్ట్ అవసరం పడకపోవచ్చు, ఒకవేళ పడుతుంది అంటే లైట్గా వేసుకోండి చాలు. సోయా సాస్లో ఉన్న ఉప్పే సరిపోతుంది యూజువలీ. లేదు కొంచెం తక్కువ పడుతుంది అనిపిస్తే కాస్త యాడ్ చేసుకోండి. డన్. డిష్ రెడీ అయిపోయింది. లెట్స్ గో టు ప్రజెంటేషన్.